వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ అమ్ములు. సో అందరూ ఎట్లా ఫ్రెండ్స్, మేమైతే మంచుకున్నాం. నాకైతే టైంపాస్ అవుతలే, అందుకని ఏమైనా తినాలనిపిస్తుంది. మా మమ్మీని అయితే ఏమైనా చేయమన్నా. సో మా మమ్మీ అయితే కిచెన్ రూమ్లో ఉంది. ఏం చేస్తుందో పోయి అయితే అడుగుదాం, నాకు కూడా తెలియదు. నేనైతే ఇప్పుడే చేయమని చెప్పిన, జస్ట్ అంతే. కిచెన్ రూమ్లోకి పోయింది. ఇక వ్లాగ్ అయితే స్టార్ట్ చేసిన. నేను పోయి అడుగుదాం ఏం చేసిందో. ఇక్కడ చూడు పాపాయ్. హాయ్ హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ ఈవినింగ్. అయ్యా మామూలు అయితే నన్ను ఏడిపిస్తుంది ఫ్రెండ్స్, ఎందుకంటే నేను మంచిగా టీవీ చూసుకుంటా కూర్చుంటే, టీవీ కాదు ఫోన్ చూసుకుంటా కూర్చుంటే మమ్మీ నాకేమైనా తినాలనిపిస్తుంది, మమ్మీ నాకేమైనా తినాలనిపిస్తుంది, ఏమైనా తెప్పిస్తావా ఏంది అంటే ఇక ఏం తెప్పియాలనేసి ఈరోజు మార్నింగ్ అయితే పప్పుచారు చేసిన. సో ఇక పప్పుచారు అని గిట్లా అవుతుంది కదా మాకు గిట్లా అనేసి పకోడీ ఏమంటే ఏడుస్తుంది, సారీ ఏమన్నా చేయమంటే ఏడుస్తుంది. మళ్ళీ ఉల్లిగడ్డ వస్తే ఏడుపైతే వస్తుంది కదా, నీళ్ళు కారుతున్నాయి, కళ్ళు మండుతున్నాయి. తెల్లుల్లిగడ్డ ఇంకా ఘాటు. అమ్మో నేనైతే పోతున్నా, బాయ్ బాయ్. నాకైతే కళ్ళు మండుతుంది. ముందే కట్ చేయాలి. మంచిగా మా అమ్ములకి ఉల్లిగడ్డకైతే ఫుల్ ఏమంటారు శత్రువులం. ఉల్లిగడ్డ అమ్ములు శత్రువులు అంట. అస్సలు కొయ్యదు, కోస్తుంటే ఇట్లా అక్కడ నిల్చోదు. ఇక మా మమ్మీ ఇంట్లో కోసినా పోయి బయట కోసుకోమని చెప్తా తెలుసా. సో అందుకని ఏం చేస్తా ఫ్రెండ్స్, మా ఇంట్లో మా అయితే లేదు కదా, మాకైతే ఫుల్ బోర్ కొడుతుంది నిజంగా. అమ్ములు ఉన్నా ఏమనిపోయేది, ఎందుకంటే ఆమె ఫోన్ చూసుకుంటే టీవీ చూసుకుంటుంది, ఆమెనే ఉంటది. మా అయితే అట్లా కాదు, ఊకొచ్చి మమ్మీ దగ్గరకు వచ్చి ఊక సతాయిస్తా ఉంటది, ఇది అది అనేసి ఏది ఉన్నా అన్నీ అడుగుతుంది. ఆగాలంట, మాట్లాడేంత వరకు ఆగాలంట ఉల్లిగడ్డ వేయకుండా. చూడండి ఫ్రెండ్స్ ఎట్లుందో, తినాలనిపిస్తుంది కానీ ఉల్లిగడ్డ పోయేది కోసి దగ్గర ఉండదంట. మళ్ళా ఇప్పుడు ఏదో చెప్దాం అనుకున్నా. ఏం వండుతున్నావు? పకోడీ చేస్తున్నా. పప్పుచారు ఉంది కదా, ఇంకా డాడీ ఇట్లా పప్పంచుకో. ఇగో నాకు ఒక ఐడియా వచ్చింది, చెప్పాలనా? ఇప్పుడు డాడీ వస్తాడు కదా రాత్రి, ఆఫ్ చేసిన. ఇప్పుడు డాడీ వస్తాడు కదా రాత్రి, వచ్చినాక పకోడీలలో ఏమన్నా పెట్టిద్దాం. ఏం పెడదాం? మిరపకాయ పెడదామా? మిరపకాయ పెడితే చూడడా, మిరపకాయ పెడితే చూడడా అంటే లోపల వేసేసి ఇద్దామా? ఇట్లా లోపల వేస్తా. మా మమ్మీ ఏడ్చింది, నాకు నన్ను కూడా ఏడిపిస్తుంది సుశీర. నాకు అందుకనే నేను ఉల్లిగడ్డ కోసే దగ్గర పోను. ఇప్పుడు జరిసేపటి దాకా ఇట్లనే వస్తాయి నాకు కళ్ళకే నీళ్ళు. చెప్పేమంటావు? ఇంకో ఎట్లా ఏడుస్తున్నా చూడ. చెప్పు, చేద్దాం డాడీ మీద. ఏం కాదు, నువ్వు గమ్మున ఉండు మమ్మీ, నీకేం తెలియదు, చేద్దాం సరేనా? చూడురి లాస్ట్ వరకు అయితే చూడండి మా డాడీ రియాక్షన్ ఎట్లుంటుందో చూద్దాం. డ్యూటీకి అయితే పోయి వచ్చేసి డ్యూటీకి అయితే వచ్చేస్తాడు కదా. నాకు టైంపాస్ కాక వీళ్ళనైతే ఇబ్బంది పెడుతున్నాం, పాపం టార్చర్ చేస్తున్నాం. మార్నింగ్ నుంచి మా మమ్మీని అయితే ఊరికే సతాయిస్తున్నా. సో ఇక మా డాడీ వచ్చినాక తీద్దాం వీడియోని అయితే. చూడండి లాస్ట్ వరకు మిస్ కాకండి, ఓకేనా? ఇప్పుడైతే పకోడీ చేస్తుంది. ఇగో ఫ్రెండ్స్, మా మమ్మీ అయితే కలుపుతుంది, పిండి కలుపుతుంది. నాకైతే ఫుల్ ఎగ్జైటింగ్ ఉంది. డాడీ వచ్చినాక డాడీకి మిరపకాయ వేసిస్తా. మిరపకాయ కాదు, ఒక పని చేద్దాం. ఏం చేద్దాం పని, ఇక మనం వేసుకుందాం ఫస్ట్ కొన్ని, తర్వాత మళ్ళీ డాడీకి వేసే దాంట్లో ఎక్కువ ఉప్పు కలుపుదాం. ఉప్పు అయితే కారం కలుపుదామా? కారం ఉప్పు రెండు కలుపుదాం, మనం తిందాం. మాకు బాగానే ఉంది కదా, నీకెందుకు అట్లుందని అడుగుదాం. మనం సపరేట్ వేసుకుందాం, డాడీ సపరేట్ వేద్దాం. ఫస్ట్ మనం గిన్నె వేసి పెట్టుకుందాం. ఫస్ట్ అవి మనం వేసుకున్న తర్వాత మన డాడీకి సపరేట్ వేసిద్దాం. వేసి పెడదాం, డాడీతో పాటు మనం తిందాం వచ్చినాక. ఆయన చూసి అనుకుంటుంది, వీడియో చూసి నేను లేనప్పుడు అన్నీ చేసుకుంటారు మా మమ్మీ వాళ్ళు, మా అక్క మమ్మీ మంచిగా వేసుకొని తింటారు అనుకుంటుంది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా మమ్మీ అయితే పకోడీ అయితే వేస్తుంది వేడి వేడి పకోడీ. ఇది మనకు, డాడీకి వేరేనా? మనం వేసుకున్నాక మళ్ళీ దీంట్లో ఉప్పు కలుపుదా. ఓకే, చుట్టూ ఎట్లా ఉంటుంది చూస్తుంటే మామూలుగా అయితే ఎప్పుడెప్పుడు తినాలని ఉంది కదా. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే బై మిస్టేక్ మేమైతే మైక్ అయితే ఆన్ చేయలే. సో అందుకే ఇట్లయితే వాయిస్ రికార్డ్ అయితే ఇస్తున్నాం. సో మా డాడీ అయితే ఇప్పుడే వచ్చిండు, స్నానానికి అయితే పోయిండు. సో అప్పటి లోపల మేమైతే మాకైతే సపరేట్గా పకోడీ అయితే వేసుకున్నాం. ఇప్పుడైతే మా మమ్మీ మాట్లాడుతుంది. ఇప్పుడైతే వాళ్ళ డాడీ కోసం అయితే మా అమ్మ అయితే ఎక్కువ కారము ఉప్పు అయితే ఏమన్నది, ఫుల్ సాల్ట్ అయితే వేసి కలిపినాం. వాళ్ళ డాడీకి అయితే వేసి ఇస్తున్నాం. వాళ్ళ డాడీ రియాక్షన్ ఎట్లుంటుందో చూద్దాం. ఇక
ఓకేనా? వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, ఫుల్ ఫన్నీగా ఉంటుంది లాస్ట్లో మాత్రం. ఓకేనా, అస్సలు మిస్ కాకండి. సో ఇక మేమైతే ఫస్ట్ టైం అయితే వాయిస్ రికార్డ్ ఇస్తున్నాం కదా, ఎట్లుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. దీంట్లో అయితే మస్తు ఉప్పు కారం పోసినాం, అవి అయితే వాళ్ళ డాడీ పెడుతున్నాం. ఆయన రియాక్షన్ ఎట్లుంటుందో ఏమో, ఏమంటాడో ఏమో భయం అయితే అవుతుంది. చూద్దాం ఒకసారి. నడు పోందా డాడీ ఇట్రా దా. అది చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. నేనైతే పకోడీ చేసి మా డాడీ అయితే పెడుతున్నా, తిను. కూసా కూసా తిను. ఉప్పేరా ఇది తిందు, ఇది తిన్నాను. ఉప్పు ఎందుకైతే మంచిగా ఏమేమి తినలేమా? ఇంకా ఇది తిను, నేను చెప్తా. ఇది తిను. ఉప్పు ఎందుకున్నాయి? మంచిగా రప్ప రప్ప ఇద్దురా, మంచిగా ఉన్నాయి. ఉప్పు ఎందుకుంది? కసరాల కాదు, ఆ ఒక్కటి అట్లా వచ్చిందేమో అడుగుది. విచిత్రంగా ఉంది, నాకైతే నవ్వు వస్తుంది. నాకు వద్దు, నేను ఇవ్వే తింటా. ఏమైంది? ఏమైంది? చెడగొట్టినామంట. ఎందుకు? అయ్యా మంచిగానే ఉన్నాయి, మేము తిన్నాం, నీకెందుకు ఉప్పు ఉంది? నీ నోట్లోనే ఉప్పు ఉన్నట్టుంది, నువ్వు వాడే కొరగట్లా ఉప్పు ఉన్నట్టుంది. టూత్ పేస్ట్ లో నీకే ఉప్పు ఉంది, మాకు లేదు. మళ్ళా మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా? నోట్లు వేసుకుంటే ఉప్పు ఉప్పు. నోట్లు వేసుకుంటే ఉప్పు. నేను పంచ పంచ ఇంకా నువ్వు రెండు ఫస్ట్ ఏమనిపించలేకపోతే తింటున్నా నువ్వు అంటే ఫస్ట్ వేసిన దాంట్లో కొంచెం తక్కువనే వేసిన, అమ్ములు ఉండి కొంచెం తక్కువనే అయిందని మళ్ళీ ఏమంటే ఇంకొక ఆయిల్ ఇంకెక్కువ. నమ్మలేక ముందుగా ఉప్పు అయింది కదా, దూరంగా ఉంది. మాకు నమ్మలేక ముందుకు ఉప్పు అయింది అంటున్నా. ఇది అన్యాయం. నాకు ఇట్లా పెట్టు, మమ్మీ వేసింది మమ్మీకి పెట్టాలి, మధ్యలో నాకెందుకు పెట్టినావు? తెచ్చిచ్చా అంటే మమ్మీ అన్నది నేను ఇస్తే తీసుకోడేమో, నువ్వే ఇయ్యు అని అన్నది తెలుసా? మమ్మీ వేసింది, వీడియోలో కూడా చూసుకో. ఎవరు కలిపిరో చెప్పింది మాత్రం అమ్మలే చెప్పింది. పకోడీ వేసిన తిందామనేసి ఆమెనే చెప్పింది, డాడీకి ఉప్పు వేసి పెడదాం ఇట్లా అదని చెప్పి. మాకా అంత సీన్ లేదు తిని. సో ఓకేనా ఫ్రెండ్స్, ఇది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట మర్చిపోకండి. బాయ్. ఎట్లుంది? ఉప్పు మస్తు ఉందిలే. నాకు ఉప్పు వేసి కదా, మీకు ఎప్పుడన్నా చికెన్ ఇట్లా ఏమన్నా ఉండమన్నప్పుడు రివెంజ్ తీసుకుంటా. రివెంజ్ ఎట్లా తీసుకోను అట్లా, అంతేనా? సరే డన్. డన్. డబల్ డన్. ఓకే ఓకే బాయ్.